ఇలా రోజు మీగడ తీసుకోవాలండి. నేనైతే ఒక 7 డేస్కి మీగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇలాగ మనం మీగడ తీసుకొని పెరుగు కొద్దిగా తోడేయాలండి. మనము ఒక 2 అవర్స్ ఇలా మూత పెట్టేసి ఒక 2 అవర్స్ ఉంచాలి. అయితే నాకు 7 డేస్కి ఇంత అయిందనమాట. ఇలా మిక్సీ జార్లోకి మనం కొద్దిగా తీసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా అయిపోద్ది అనమాట. ఇలా వస్తుంది అన్నమాట. చూడండి ఎలా కడుగుతున్నాను. దీన్ని ఒక స్టీల్ పాత్రలో తీసేసుకొని ఇదిగోండి ఇది వచ్చి నేను ఈ వెన్నను వచ్చి దీనిలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. దీనిలో కాస్తామనేసి అనుకుంటున్నాను. చూడండి ఎలా అవుతుందో చూడండి. భలే. ఇప్పుడు ఇంకా కొద్దిగా మరిగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. ఇదిగో చూడండి ఎలా వచ్చిందో. ఇలా వచ్చింది. ఇంకా ఒక 15 మినిట్స్ ఇది మొత్తం ప్రాసెస్. ఇది నెయ్యిలాగా రావాలి అంటే ఒక మినిమం కరెక్ట్గా అయితే ఒక సిమ్లో అయితే 30 మినిట్స్ పడుతుందండి. మనము అంతే నేపథ్యం మంచి స్మెల్ వస్తుందండి. చాలా ఉంటే చాలా బాగుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా లోపలికి అడుగుకి వెళ్ళిపోద్ది అన్నమాట. చూడండి ఎంత బాగుందో. లాస్ట్లో ఇలా కరివేపాకు వేసి ఒకసారి మరిగితే స్మెల్ ఇంకా అదిరిపోద్దంటండి. ఇదిగోండి పూసల నెయ్యి రెడీ తయారైపోయింది.